భూభాగంలోకి చొరబడి దాళ్లు చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. దాదాపు వారం రోజులుగా దాళ్లు చేస్తున్న ఉక్రెయిన్ కుర్స్క్ ప్రాంతంలో 100 మంది రష్యన్ సైనికులను అదుపులోకి తీసుకుంది. 2.5 ఏళ్లుగా రష్యా చేస్తున్న దురాక్రమణలో తొలిసారిగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి చొరబడింది. 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాళ్లు చేయడం ఇప్పుడు పుతిన్ రాజకీయ జీవితంపై ప్రభావం పడేలా కనిపిస్తుంది. పుతిన్ రెచ్చగొట్టడం వల్లే ఉక్రెయిన్ సేనలు రష్యాలోకి వచ్చి మరీ దాళ్లు చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పుతిన్ రష్యా నుంచి ఉక్రెయిన్ సేనలను వెళ్లగొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగిస్తున్న వేళ ఉక్రెయిన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. 2.5 ఏళ్లుగా రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు దూసుకువెళ్లాయి. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో 100 మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఆ దేశ టాప్ కమాండర్ ఒలెక్సాండర్ సిరిస్కై అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలిపారు. రష్యాలోని 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని సిరిస్కై తెలిపారు. యుద్ధంలో తాము సరిహద్దులు దాటి సాధించిన అతిపెద్ద విజయం ఇదేనన్నారు. రష్యాలో కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ను కొనసాగిస్తూనే ఉంది. రష్యా తమపై మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు తిరిగి రష్యాపైకే వెళ్లిందని జెలెన్స్కీ అన్నారు. కుర్స్క్ ప్రాంతంలో జరుగుతున్న దాడులను రెచ్చగొట్టే చర్యగా పుతిన్ అభివర్ణించారు. రష్యా భూభాగం నుంచి ఉక్రెయిన్ సేనలను వెళ్లగొట్టాలని పుతిన్ రష్యా బలగాలకు ఆదేశాలిచ్చారు. ఉక్రెయిన్ దాడులు జరుగుతున్న పశ్చిమ రష్యా ప్రాంతం నుంచి స్థానికులను పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రత కోసం 59,000 మందిని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కుర్స్క్ ప్రాంతంలోని 28 గ్రామాలపై ఉక్రెయిన్ బలగాలు నియంత్రణ సాధించాయని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. ఇక ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అక్కడ ప్రమాదకరంగా మారింది. కొన్ని రోజుల క్రితం రష్యాలోని 30 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లిన యుక్రెయిన్ బలగాలు అకస్మాత్తుగా దాడులకు దిగాయి. రష్యాలో 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇప్పుడు తమ బలగాలు నియంత్రిస్తున్నాయని ఉక్రెయిన్ కమాండర్ తెలిపారు. కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చేస్తున్న దాడి వల్ల తమ బలం పెరిగిందని జెలెన్స్కీ భావిస్తున్నా అది ఉక్రెయిన్కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఉక్రెయిన్ చొరబాటుపై రష్యా ఆగ్రహంతో రగిలిపోతోంది. యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కానీ తొలిసారిగా రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ పౌర ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు తీవ్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యాలోకి చొరబడి ఇక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజల్లో ఐక్యమత్యాన్ని నాశనం చేయడం ఉక్రెయిన్ ప్రధాన లక్ష్యమని పుతిన్ ఆరోపించారు. ప్రస్తుతం తమ భూభాగం నుంచి శత్రువులను తరిమికొట్టడమే లక్ష్యంగా రష్యా సేనలు పనిచేస్తున్నాయన్నారు. ఇక ఉక్రెయిన్ దాడుల కారణంగా 121,000 మంది ప్రజలను వాళ్ల ఇల్లు నుంచి ఖాళీ చేయించామని, ఉక్రెయిన్ బలగాలు ఆక్రమించిన ప్రాంతంలో ఇంకా 2,000 మంది రష్యా పౌరులు ఉన్నారని ఆ ప్రాంత గవర్నర్ పుతిన్తో తెలిపారు. అయితే ఉక్రెయిన్ దాడుల కారణంగా అక్కడున్న వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదన్నారు. క్షిపణుల నుంచి తప్పించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్ని హెచ్చరించారు. కిటికీలు లేని మందపాటి గోడలున్న గదుల్లో తలదాచుకోవాలని సూచించారు. కుర్స్క్ పక్కనే ఉన్న బెల్గోరోడ్ ప్రాంతం నుంచి ఒక్కరోజే 11,000 మందిని సరిహద్దులకు దగ్గరగా ఉన్న క్రస్నో యార్క్ జిల్లాకు తరలించారు. ఈ ప్రాంతం మొత్తం క్షిపణుల దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు బేస్మెంట్లలో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ బలగాల దాడులపై జెలెన్స్కీ స్పందించారు. చాలా ఘోరంగా పోరాడాలని పుతిన్ భావిస్తే రష్యా ఖచ్చితంగా శాంతిని ఆచరించాల్సి ఉంటుందని జెలెన్స్కీ అన్నారు. రష్యా ఇతరులను యుద్ధంలోకి తీసుకొస్తే ఇప్పుడది వాళ్ల ఇంటికే వచ్చిందన్నారు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటుందని, తాము ఖచ్చితంగా శాంతికే కట్టుబడి ఉంటామన్నారు. రష్యాలో ఉక్రెయిన్ చేసింది చిన్న చొరబాటు మాత్రమేనని రష్యా చెబుతుంటే ఉక్రెయిన్ మాత్రం ఈ ఆపరేషన్లో వేలాది మంది సైనికులు పాల్గొన్నారని తెలిపింది. రష్యాకు వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడం, రష్యాలో పరిస్థితులను అస్థిరపరచడం ఉక్రెయిన్ బలగాల లక్ష్యంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ చొరబాటు పుతిన్ రాజకీయ జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్షుడు పుతిన్ వల్ల ఆయన యుద్ధం చేస్తున్న విధానం వల్లే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొరబడిందని, రష్యాలో సంపన్నులు, సాధారణ ప్రజలెవరూ ఈ దాడుల వల్ల ఏమీ కోల్పోరని రష్యా భూభాగంపై దాడులు జరిపేలా పుతిన్ రెచ్చగొట్టారన్నారు. దీనివల్ల ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని, అదే ఏదో తేడాగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ఉక్రెయిన్ చేస్తున్న దాడులను అమెరికా ప్రశంసించింది. అంతేకాక ఉక్రెయిన్కు కావలసిన ఆయుధాలు అందించడం ద్వారా ఆ దేశానికి సాయం చేయాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం కోరారు. ఇక తమ భూభాగంలోకి ఎంటర్ అయిన ఉక్రెయిన్కు గట్టిగా బదులు చెప్పడానికి రష్యా బలగాలు ఎక్కువ సమయం తీసుకోబోవని రష్యా తెలిపింది. డ్రోన్లతో బెలారస్ గగనతలంలోకి ప్రవేశించామని ఉక్రెయిన్ చెప్పడంతో బెలారస్ అప్రమత్తమైంది. రష్యా మిత్రదేశమైన బెలారస్ సరిహద్దులో భారీగా భద్రతా బలగాలను మోహరించామని తెలిపింది.